యాక్ట్రెస్ అలెసియా వికండర్ ఫిల్మోగ్రఫీ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు దొరికింది యాక్షన్ అడ్వెంచర్ మూవీ టామ్ రైడర్. మూవీలో నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఉన్నా కూడా ఓవరాల్ గా ఓకే అనిపించింది. డీటెయిల్ రివ్యూ చూసే ముందు వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే రివ్యూస్ ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రీసెట్స్ లో అనిపించిన ఉన్న ఫ్యూ సీన్స్ లో అయినా కరెక్ట్ గా సెట్ అయింది. ఎమోషనల్ గా నాట్ ఓకే. ఎలివేషన్ ఒక సీన్ అంతే. సినిమాటోగ్రఫీ నచ్చింది. స్టిల్ ఫ్రేమ్స్ బాగున్నాయి అండ్ ఏరోప్లేన్ షాట్ ఉంటుంది ఒకటి వాటర్ ఫాల్ సీన్ లో. వాట్ ఏ షాట్ అనిపించింది నాకైతే. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే లారా టీనేజ్ లో తనని వదిలి అడ్వెంచర్ కోసం వెళ్ళిపోయిన తన ఫాదర్ ఆల్మోస్ట్ చనిపోయి ఉంటారు అనుకోని తన ఫాదర్ లాస్ట్ విష్ తీర్చడానికి చేసే అడ్వెంచరస్ జర్నీ ఈ మూవీ. 10 to 20 minutes వరకు ప్లాట్ లోకి ఎంటర్ అవ్వదు మూవీ. అసలు సపోర్టింగ్ క్యారెక్టర్ అసలు ఏమవుతారో సరిగా చూపించరు. జర్నీ అంతా బానే ఉంటుంది, కాకపోతే సంథింగ్ మిస్సింగ్ అండ్ ద మోటివ్ బిహైండ్ ఇస్ నాట్ సో గ్రేట్ ఎలిమెంట్ అనిపించింది. ఇందులో కొన్ని యాక్షన్ సీన్స్ మన తెలుగు మూవీస్ అంజీ అండ్ సాహసం లాంటి యాక్షన్ అడ్వెంచర్ మూవీస్ లో ఆల్రెడీ చూసేసాం. అందులోనే ఇంకా చాలా బాగుంటాయి నన్ను అడిగితే. షిప్ అండ్ నైట్ టైమ్ ఐలాండ్ సీన్స్ అయితే అంత బాలేవు అండ్ నేచురల్ గా కూడా లేవు. దేవరా గుర్తొచ్చింది కాసేపు నాకైతే. సో ఎనీవేస్ నాట్ ఎ బిగ్స్ వర్తి మూవీ, బట్ అలా టైం పాస్ చేయడానికి ప్రీ క్లైమాక్స్ వరకు బాగుంటది ఈ మూవీ. అండ్ నెక్స్ట్ బిగ్స్ తో మళ్ళీ కలుద్దాం.